కెల్లంపూడి వెలుగు మహిళా మార్ట్ వద్ద డ్వాక్రా గ్రూప్ నుంచి నగదును తీసుకుని సరుకులు లేవనడంతో డ్వాక్రా మహిళలు మార్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. డ్వాక్రా మహిళల పొదుపులతో ప్రభుత్వ సహకారంతో 2023 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ మార్ట్ ఆశించిన లాభాలు ఇవ్వకపోగా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. సుమారు 34 లక్షల పెట్టుబడితో స్థాపించగా నేడు దాదాపు 10 లక్షల నష్టం వచ్చిందని మహిళలు ఆరోపిస్తున్నారు. స్టోర్లో సరుకు లేకపోయినా ప్రవితి గ్రూప్ నుండి 30,000 చొప్పున బలవంతంగా బదిలీ చేయమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, చేయకపోతే రుణాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారని మహిళలు తెలిపారు. నష్టాల్లో ఉన్న స్టోర్ను మూసివేయాలని, పెట్టుబడిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కేవలం ఒక స్టోర్ సమస్య కాదని, గ్రామీణ మహిళల ఆర్థిక భవిష్యత్తుకు ముడిపడి ఉందని, పేదల సొమ్ము వృధా కాకుండా ఉండాలంటే పారదర్శకత, కఠినమైన పర్యవేక్షణ తప్పనిసరని మహిళలు అంటున్నారు. మా పెట్టుబడి గ్రూపులతో 2,000 కట్టించామండి. 4 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క గ్రూప్తోనండి సభ్యులతో 200 కట్టించామండి. సంఘానికి 2,000 అండి. 2,000 చొప్పున కట్టించిన డబ్బులు, అందులో వచ్చిన ఆదాయం 2 సంవత్సరాలకు ఒకసారి ఆదాయం వచ్చింది. సంఘాలకు మళ్ళీ పంచుతుంది, కానీ మీ గ్రామ సంఘాలకు ఇచ్చేస్తాం, మీరు ఎంత కట్టిందానికి అంతా వచ్చి లాభాన్ని అన్నారండి. లాభం కాదండి, నష్టం వచ్చింది. అలాగని చెప్పి 50 మీటర్తో 8,000 కట్టించుకున్నారండి. మన పోయినసారి ఏపీఎం గారు కదండి, వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు ఈ మార్ట్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుందండి? 3 సంవత్సరాల్లో మీకు ఏనాడైనా సరే 1 రూపాయి అయినా సరే ఆదాయం వచ్చిందా? ఒక్క చాకలెట్ లేదండి. అంతా లాసే. సంవత్సరానికి ఎంత లాస్ అవుతుంది మీకు ఒక గ్రూప్కి? వాళ్ళకి సంఘాలకైతే లాస్ ఏం కనపడతా లేదండి. మేము తీసుకొస్తున్నాం. సంఘాలకి బయట ఉన్న వాటి మీద ఒక 20-30 ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నారండి. రేట్లు ఎక్కువ. అంటే సంఘ సభ్యులకు కూడా దీనివల్ల ఉపయోగం లేదు. కావాలని గ్రూప్కి 30,000 రూపాయలు కటింగ్ చేసుకొని డబ్బులు పెట్టి కొనిపించుకుంటారు. మరి డిమార్ట్ అంటున్నారు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మేము పెట్టుకొని వస్తున్నాం, ఇక్కడ ఇవ్వట్లేదు. కానీ ఇవ్వకపోతే మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. తీసుకోవాలంటున్నారు, కానీ ఇందులో ఇవ్వట్లేదు. నిన్ను డబ్బులు ఎట్టి ఖర్చు పెట్టుకొని వస్తున్నావు కదండి, మరి ఏటి ఉంటారు కదా ఇందులోని. ఆ బదులు ఎన్ని పెట్టుకున్నా పొదుపులో కట్టాలి, లోన్ అనే పెట్టుకుంటాం కదండి. ఈ పొదుపులో డబ్బులు తీసుకుని మీరు కొనుక్కున్నారా? గ్రూప్ 2,000. ఇప్పుడు సామాన్లు ఇప్పుడు ఎంత కొంటున్నారు మీరు? రేట్లు కూడా ఎక్కువే. డబ్బులు ఎవరంటాలో మరి 3,000 సారా సరుకులు కూడా 3,000 సరుకులు ఉన్నాయి ఇక్కడ. మరి లేకపోతే డబ్బులు రిటర్న్ కొట్టరా మీకు? ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? ఏపీఎం మేడం దగ్గర